ఏంటంటే పొద్దున్నే చిట్టి కూడా నీకు పని చేయలేదున్నావు నీ సంగతి కాదు మామ, ఇప్పుడు మనం ఈ పచ్చడి తింటాం కదా, నీకు అన్ని రకాల రుచులు వస్తాయి ఎందుకు అలాగా? నీకు తెలియాలంటే అసలు ముందు ఉగాది అంటే ఏంటో తెలియదు తెలుసా నీకు? అసలు ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం అని అర్థం. అంటే ఏంటో తెలుసా? షడ్రుచుల సమ్మేళనం అంటే 6 రుచుల కలగలిపిన ఒక టేస్ట్ అని అర్థం. ఈ 6 రుచుల్ని ఎందుకు మెన్షన్ చేస్తారో తెలుసా? అసలు 6 రుచులు అంటే ఏంటో తెలుసు నీకు? పులుపు, తీపి, కారం, బగర, చేదు. ఓకే, చిన్నప్పుడు ఏంటి చాలా కష్టపడి పని చెప్పలే కానీ సో ఆ 6 రుచులు ఒక్కొక్క రుచి ఒక్కొక్క ఎమోషన్ని క్యారీ చేస్తుంది. ఈ 6 ఎమోషన్లు మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్. వాటిని మనం బ్యాలెన్స్ చేస్తూ ఎలా మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాం అన్నది ఈ ఉగాది మనకు చెప్పేది. అదేనా? సో ఏ ఐటమ్స్ ఏ రుచిని చెప్తున్నాయి అనేది నీకు తెలిస్తే ఇదేంటి అసలు ఏంటేంటి కలుపుతారు అనేది నీకు తెలుస్తుంది. ఓకేనా? అవేంటో తెలియాలంటే ఇగో ఇక్కడున్న ఇవన్నీ కూడా నువ్వు ఒక్కొక్కటి టేస్ట్ చేస్తే అవేంటో నీకు క్లారిటీ వస్తాయి. ఫస్ట్ దేంతో మొదలవుతావు? సో ఉప్పు మనకి వంటలో ఎంత మంచి టేస్ట్ అయినా ఉప్పు లేకపోతే అది బాగోదు, ఉప్పు ఎక్కువైనా అది బాగోదు. సో లైఫ్లో ఉప్పు ఎంత బ్యాలెన్స్గా ఉండాలో ఉప్పు తెచ్చే ఎమోషన్ అంటే భయం, భయం కూడా అంతే బ్యాలెన్స్గా ఉండాలి. భయం అయినా యాంగ్జైటీ అయినా ఉప్పు చెప్పే ఎమోషన్స్. సో ఆ రెండు లైఫ్లో బ్యాలెన్స్గా లేకపోతే అది మన లైఫ్ని అన్బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని ఉప్పు ఎంత వండగలో ఉప్పు ఎంత కావాలో భయం అయినా యాంగ్జైటీ అయినా ఎంత అవసరం అంతే ఉంటుంది. అంతకు మించి ఉంటే మన లైఫే బాగుంటుంది. ఇది ఉప్పు చెప్తారు. ఇక నెక్స్ట్ తీపి. తీపి ఎవరికైనా సరే తీపి తిన్నప్పుడు ఎలా ఉంటుంది? కొంచెం ప్రశాంతంగా లేదా హ్యాపీగా అనిపిస్తుంది. సో లైఫ్లో హ్యాపీనెస్ని సూచించేది తీపి. మనకి వంటల్లో కొన్ని హ్యాపీ మూమెంట్స్లో మనం తీపిని పంచుకుంటాం. మనం హ్యాపీనెస్ ఉన్నప్పుడు మిగతా ఐటమ్స్ ఏవి కూడా మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకే ఇవ్వగలదు ఆ హ్యాపీనెస్. అందుకని లైఫ్లో హ్యాపీనెస్ కూడా ఉండాలని చెప్పి తీపి. నెక్స్ట్ ఏం చేస్తాం? మామిడికాయ. మామిడికాయ అంటే పగలు. సో అప్పటి వరకు మనకు వచ్చే టేస్ట్ అని ఒక రకంగా ఉంటే మామిడికాయ తినగానే ఒక రకమైన కొత్త ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, కొత్త టేస్ట్ వస్తుంది. అంటే కంప్లీట్గా సీజనల్ చేంజ్తో కాకుండా మన లైఫ్లో కొత్తదనాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, కొత్తదనానికి రెడీ అవుతాం. సో లైఫ్లో వచ్చే కొత్త సవాళ్ళు కూడా మనం ఎప్పుడైనా సరే రెడీగా ఉండాలని సూచించేది ఇవాళ. నెక్స్ట్ దాన్ని వేప పువ్వు అంటారు. సో వేప పువ్వు సో వేపాకి ఏం చెప్తుంది? చేదుని చెప్తుంది. ఆ చేదు ఎమోషన్ చెప్తుంది, బాధని చెప్తుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా లైఫ్లో చేదు కావాలంటారు, టేస్ట్లో చేదు ఉండాలంటారు. కానీ అసలైన హెల్త్కి కావాల్సిన ఉపయోగాలన్నీ వేపలు ఉన్నాయి. సో అది ఎంత కావాలో అంతా మనకి అంచనా బాగుండాలంటే కావాలి. సో అలాగే లైఫ్ ఒక బ్యాలెన్స్ సిచ్యువేషన్ ఉండాలంటే లైఫ్లో బాధ కూడా ఉండాలి. ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటే బాధ వాళ్ళు మనకి తెలియదు, బాధ ఉంటే హ్యాపీనెస్ వాళ్ళు మనకి తెలియదు. ఇవన్నీ కలిపి ఉండాలని ఈ బాధ కూడా మనకి కలిపి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అయితే చింతపండు. సో చింతపండు తిన్నాక మీకు ఏమనిపించింది? ఒక రకమైన ఎలర్ట్నెస్ వచ్చిందా బాడీలో? సో చింతపండు ఏంటంటే స్కిన్ని అలాగే మన పేషెంట్స్ని టెస్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా పులుపు లాంటి సిచ్యువేషన్స్ అంటే ఏమైనా టఫ్ సిచ్యువేషన్స్ వస్తే
ఆ సిచ్యువేషన్స్ని మనం ఒక్కసారిగా ఎవరైతే ఎలా బయటకు వస్తాం మన స్కిల్తో అలా చెప్పేది చింతపండులో ఉన్న ఎమోషన్. అది చింతపండు. ఇంకా ఆఖరిగా మీకు నేను ఏమని చెప్పు కారం కారం చేసి వద్దు. సో కారాన్ని ఏదో టేస్ట్ అయినప్పుడు అది తింటే మనలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కోపం కూడా బయటకు వస్తాయి. ఓకే, సో కారం అనేది యాంగర్ ఇన్స్పిరేషన్స్ని సూచిస్తుంది. ఎప్పుడైనా కారం ఎంతవరకు వంటకాల్లో అవసరం అంతే వాడతాం. అంతమించి వాడతామా? అంతమించి వాడితే ఏమవుతుంది? మనకే హెల్త్ బాగాలేదు. సో యాంగర్ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతకు మించి ఉంటే అది మన లైఫే కాకుండా మనతో పాటు ఉన్న మిగతా వాళ్ళ లైఫ్ కూడా పాడు చేస్తుంది. సో ఇది ఆ రుచులు చెప్పారు. దీన్ని బట్టి నీకు ఏమవుతుంది? అంటే ఈ 6 రుచులు మన లైఫ్లో మన ఎమోషన్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి చెప్తాయి, అంతే కదా? అవును. సో ఇప్పుడు అర్థమైందా ఆ పచ్చతాలు టేస్ట్ దాని తాలూకు వాల్యూ ఏంటో? ఇప్పటిదాకా మీకు ఎమోషనల్ వాల్యూస్ చూసాను కదా, ఇప్పుడు మీకు దానికి మెడికల్ వాల్యూస్ ఫస్ట్ టేస్ట్ మళ్ళీ పర్లేదు, నష్టమే లేదు, అర్థం నష్టమే. ఇప్పుడు వచ్చేది ఏ కాలం? ఎండాకాలం. ఎండాకాలంలో మనం ఆల్రెడీ డిహైడ్రేట్ అయితే ఉంటాం కాబట్టి మనలో ఉన్న చెత్తంతా తగ్గిపోయి మనలో వాటర్ కంటెంట్ తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ మనం తిరిగి హైడ్రేట్ అయ్యేలా చేసి మనకు అలా ఉంటుంది. నెక్స్ట్ చింతపండు అలా ఇంకొంచెం టేస్ట్ మళ్ళీ ఉంటుంది. సో చింతపండు చింతపండు ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది. చింతపండులో ఉన్న మెగ్నీషియం, పొటాషియం మన బీపీని కంట్రోల్ చేసి మన హార్ట్ బాగుండేలా చేస్తుంది. టేస్ట్ కొంచెం బాగా. సో మనం ఆల్రెడీ శీతాకాలం వర్షాలు వ్యాధి వచ్చింది కాబట్టి ఆ కాలాల్లో మనకి కఫం, జలుబు, దగ్గు ఇవన్నీ కూడా మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది. వీటిలన్నిటి నుంచి ఈ వేసవికాలం కాలం ఏం చేస్తుందంటే అవన్నీ పోయి మన హెల్త్ బాగుండేలా చేస్తుంది. ఓకే, ఇప్పుడు వరకు 3 అయింది. ఇంకేమున్నాయి? ఆ 3 ఏంటి? బగర, చేదు, బాగా గుర్తుంది. ఇవే తిను ఇంకొంచెం ఎక్కువ తిని బాగా. వద్దు. సో వేపం మనకి ఏం చెప్తుంది? చేసి. సో వేపం తింటే మన బాడీలో ఉన్న బ్లడ్ని క్లీన్ చేస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది, అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఇది వేపంలో ఉన్న మెయిన్ క్వాలిటీస్. నెక్స్ట్ మామిడికాయ. ఇది మాత్రం తినేస్తే పడుతుంది సరే. సో పచ్చి మామిడి తింటే మనకి ఎండాకాలంలో మడదెబ్బ తగలకుండా పచ్చి మామిడి కాబట్టి అది మామిడికాయ. ఇది చెప్పిన కంటే రోజు తినేస్తాడే. నెక్స్ట్ బెల్లం. బెల్లం. బెల్లం ఏంటంటే మనలో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని పెంచుతుంది. నెక్స్ట్ బెల్లం మన లివర్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేసి బయటకు వస్తుంది. ఇది బెల్లం దాటి క్వాలిటీస్. ఓకేనా? ఇది ఇంకా తెలియదు. ఇంతవరకు ఇది మెడిసినల్ వాల్యూస్ కూడా చెప్తుంది. అది బాగా అర్థమైందా? చెప్పు. నీ ఎత్తే నాకు తెలిసి మళ్ళీ తప్ప వేరే ఇది పోయి బాగుంటుంది. నీ చెప్పు వేస్ట్. ఇడ్లీ అంటావా? చెప్తాను కాదు. ఐడియా. ఇక్కడ బాబోయ్ ఈతలు అక్కడ ఉంటది ఇలా అందుకోవే. నడుము విరిగిపోయింది రావే తొందరగా ఈతలు మా మూవీలా అందుకోవే. మూవ్ అడిగితే పచ్చడి ఇచ్చేవేటే మూవ్ తేవే. మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అన్నా కదా, తిను తగ్గిపోయి. దెబ్బ కొట్టింది రాయ్.
అందరికీ విష్ చేయాలి కదా మరి. అని అన్ని చేసాం కానీ ఇది మాత్రం మర్చిపోయామేంటి? మన అందరికీ విష్ చేద్దాం. మీ అందరికీ మా తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు.